ఇంటి యజమానిని ఆశీపూర్వకముగా పొగడతలతో ముంచెత్తుతారు. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణాలంకార అర్ధజన కుముద చంద్రోదయ ఆశ్రిత విద్వజ్జనాధార సంగీత విద్యా విశారద హరిశ్చంద్ర దానరాధేయ సంగ్రామ ధనుంజయ సాహస విక్రమార్క చతుర్భుజ కంఠీరవ గణపతి దేవుడా మము బ్రోవమయ్యా వజ్రదేవరా మము కాపాడమయ్యా చల్లంగా మము చూచి కాపాడమయ్యా భక్తితో నిన్ను మేము కొలిచెదమయ్యా మము గరుడ మమ్మేలు మత్స్యావతారా కూర్మితో కృపజూడు కూర్మావతారా వరదుడవుగా వయ్య వరహావతారా ప్రహ్లాద వరదుడా నరసింహావతారా త్రివిక్రముడవైన వామనావతారా శాస్త్రభంజక పరశురామావతారా రాక్షసాంతక రఘురామావతారా గీతబోధక శ్రీకృష్ణావతారా బుద్ధులను బోధించు బుద్ధావతారా పుష్కరాంతకుడవైన కల్క్యావతారా. ఇలా ఉపాధ్యాయులను గౌరవింపమనియు పిల్లలకు పప్పు బెల్లములను పంచమనియు వారికి గుర్తు చేయుట. అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అల్లుండవలగాదు అలిగి మిమ్మడుగా కాదు చెరగి నిమ్మడుగా రేపు రామాపుర మళ్ళీ రమ్మనక వేల పొమ్మనక మళ్ళీ రమ్మనక ఇచ్చి పంపుట మేలు మనకందరకునో సంతోషముగా మేము పోయి వచ్చదము. జయ విజయీ భవ దిగ్విజయీ భవ. ధ్యాన సంధిస్థానుడైన సంధ్యానుష్ఠాన జప గురుభ్యోర్న మానితంబగు మంత్రపఠనములు నిరతాన్నదానములని ఇంట జరుగు. వసుదలో శ్రీ చాట్లవారి వంశవిస్తార బలిబడి నరసింహారావు భాగ్య దేవేంద్ర. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ కూడా మంచి మనసుతో ఆదరించినందుకు ధన్యవాదాలు.